అందరికీ నా వందనాలు. బైబిల్ నుండి మత్తయి సువార్త 24 అధ్యాయము. మత్తయి సువార్త 24 అధ్యాయము. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపించవచ్చేది. యేసు ప్రభువు దేవాలయం చూస్తున్నప్పుడు శిష్యులు చూపించారు ఆ దేవాలయాన్ని. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఏదైతే మీరు చూసి ఆశ్చర్యపడిపోతున్నారో, అబ్బా ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో, భలే ఉంది కదా అని మీరు ఏదైతే చూసి ఆశ్చర్యపడుతున్నారో అది ఒక్కటి కూడా ఉండదు అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఏది ఉండదు అన్నాడు? ఇందుకీ ఏది పడిపోతుందని చెప్తున్నాడు? అదేంటి ఆ రాయి మీద రాయి ఉన్నది ఏంటి? ఇందుకీ ఏది పడిపోతుంది అన్నాడు? ఏది కూలిపోతుంది అన్నాడు? దేవాలయమే కూలిపోతుంది అంటున్నాడు. అంటే దేవుని మందిరమే ఉండదు అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మనుషులకి మందిరం విలువైందా, ఇల్లు విలువైందా? కదా, మందిరమే విలువైంది, పవిత్రంగా చూస్తారు, దాన్ని నిష్ఠగా చూస్తారు. అలాంటి దేవాలయం యేసుప్రభు ఉండగానే అంటున్నాడు, అదే ఉండదంటే మిగతా ఏమవుతాయి అని అర్థం? అది కూలిపోద్ది అని అర్థం. అంటే ప్రజల అభిప్రాయం ఏంటంటే దేవుని మందిరాలు ఏమో వచ్చేమో అని కాదు. అవే కూలిపోతాయి అంటే మిగతా మన పరిస్థితి ఏంటి? అంత నిష్ఠగా కట్టబడిన ఆ మందిరము, నిత్యము ప్రార్థనలతోని ధూపాలతోని నిండిన ఆ మందిరము, అంత పవిత్రత పరిశుద్ధత నిండిన ఆ మందిరమే కూలిపోతుంది అని చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే మన బతుకులు ఏమవుతాయి అని అర్థం, మనం ఇల్లులు ఏమవుతాయని అర్థం, మన పరిస్థితులు ఏమవుతాయని అర్థం. అదే నిలబడినప్పుడు ఇదే నిలబడుతుంది అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ అప్పుడు ఒక ప్రాంతంలో ఒలీవకొండ ప్రాంతం మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు అవుతాయి, అవన్నీ ఎప్పుడు కూలిపోతాయి, ఎప్పుడు పడిపోతాయి, నీ రాకడికి ఈ యుగానికి సమాప్తికి సూచనలు ఏంటని మాతో చెప్పవా అని అడిగారు. యేసు ప్రభు వారు ఇలా చెప్పారు. అంటే ఫస్ట్ ఇక్కడ గమనించండి, రాస్తున్న పదం ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసం చేయనివ్వకుండా చూసుకోండి అన్నాడు. సూచనలు అడిగారు. సూచనలు అడిగితే ఫస్ట్ అన్న మాట ఏంటంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా చూసుకోండి. ఇది ఫస్ట్ దీంతో ప్రారంభించాడు. అనేకులు నా పేరు మీద వచ్చి నేనే క్రీస్తుని అని చెప్తూ ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు పేరు మీద వచ్చి పలువురిని మోసం చేస్తారు, యుద్ధాల గురించి, యుద్ధంకి సంబంధించిన సమాచారాల గురించి వింటారు. 10వ వచనం డైరెక్ట్గా వచ్చింది. అనేకులు అభ్యంతరపడి ఒకరిని అప్పగించుకొని ఒకరిని ద్వేషించుకుంటారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు మళ్ళీ మోసమే ఉంటుందంటున్నాడు. పైన మోసం అంటున్నాడు, కింద మోసమే అంటున్నాడు. మోసంతోనే ప్రారంభమవుతుంది. ఈ భూమి అంతము అయిపోబోతుంది అన్నకి రుజువులు ఏంటంటే మోసం ఎక్కువ పెరిగిపోతుంది అనేది, అబద్ధం ఎక్కువ పెరిగిపోతుంది అనే విషయం చెప్పుకుంటూ వస్తూ వీటి నుంచి జాగ్రత్త పడండి, మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చేస్తారు అనే విషయాన్ని తెలియపరుచుకుంటూ వచ్చాడు. అదే మాటని కొంచెం తిమోతి గారు, పౌలు గారు కూడా రాస్తూ 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 2 తిమోతి 3వ దాంట్లో ఇది పౌలు గారు రాస్తున్న టైంలో ఆయన చెరసాలలో బందీ అయి ఉన్నప్పుడు మరణానికి దగ్గరగా ఉన్నాడు. పౌలు గారు ఒక నిమిషం, పౌలు గారు
మరణానికి దగ్గరగా ఉన్నాడు. ఇంకంటే ఇంక కొన్ని రోజుల్లో, కొన్నాళ్ళలో నేను మరణించబోతున్నాను అనే టైంలో తిమోతికి పత్రిక రాశాడు. జైల్లో ఉంటుండగా మళ్ళీ పట్టబడినప్పుడు చావు దగ్గరికి రాబోతుందనే విషయం గ్రహించి ఆఖరిగా తిమోతికి రాస్తున్నాడు ఈ పత్రికల్ని. రాసి హెచ్చరిక కోసం రాస్తున్నాడు. రాసి మూడో దాంట్లో ఏమంటున్నాడు? అంత్య దినములో అపాయకరమైన కాలాలు వస్తాయని తెలుసుకోండి. ఎలా అంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు. రైట్, ఈ వచనాలు అహంకారులు పెరుగుతారు. అంత్య దినాల్లో ఇలాంటి వారు వస్తారు అన్నారు. ఇందాక యేసుప్రభు దేంతో స్టార్ట్ చేశాడు? ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అంటున్నాడు. మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా చూసుకోండి అంటూ ప్రారంభిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు? ఇంతకీ అంత్యదినాల్లో ఏమవుద్ది అంట? అపాయకరమైన కాలాలు వస్తాయి, మనుషులు స్వార్థప్రియులు అయిపోతారు, ధనాపేక్ష అంటే ధనం మీద ఆశ ఎక్కువ పెరిగిపోద్ది, బెంకములు ఆడవారు పెరిగిపోతారు, అహంకారులు పెరిగిపోతారు, జాగ్రత్త పడాలి అని. ఇందాక యేసు ప్రభు చెప్తున్న మోసం, ఇప్పుడు ఈ చెప్తున్న లక్షణాలు, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మోసం, లక్షణాలు. ఒక సింపుల్గా మీకు ఏం చెప్పబోతున్నా అంటే ఆఖరి రోజుల్లో ఇలాంటి లక్షణాలు ఎవరు బోధించరు. మరలా చెప్తున్నాను, సేవకులు అనేవాడేవారు, పాస్టర్లు అనేవాడేవారు మనుషుల లోపల ఉన్న బలహీనతల్ని బోధించరు. ఆఖరి రోజుల్లో మిమ్మల్ని మోసం చేసేవారు అనేకులు వస్తారు, జాగ్రత్త అన్నాడు. అంటే మిమ్మల్ని ఏది చెప్తే మీరు మోసపోతారో అది చెప్తారు, మీకు ఏది చెప్తే నచ్చుతుందో అది చెప్తారు, మీకు ఏది చెప్తే ఉత్సాహం కలుగుద్దో అది చెప్తారు అని అర్థం. ఆఖరి రోజుల్లో అలాంటి వారు పెరిగిపోతారు. పౌలు గారు చనిపోతున్న టైంకి రాస్తున్న పత్రిక ఈ బలహీనతలు రాస్తున్నాడు మనుషుల్లో ఉన్న. ఎక్కడ కూడా వాళ్ళకి నచ్చే మాటలు లాయట్లే. ఇలాంటి వారు పెరిగిపోతారు, జాగ్రత్త పడండి అంటూ హెచ్చరిస్తూ తిమోతికి చెప్తున్నాడు విషయం. బాబు, ఈ సంఘాలను నువ్వు హెచ్చరించే విషయాలు అని తిమోతికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు. ఇలా పెరిగిపోతారని తిమోతి నీట్గా బోధిస్తున్నాడు. ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు చెప్పేవారు మీకు దొరకరు. వాళ్ళు మోసం చేస్తారు, జాగ్రత్త. మీకు ఏది చెప్తే మీరు పరలోకం చేరతారో, ఏది చెప్తే మీరు సరి చేసుకుని మీ బ్రతుకులు మార్చుకుని దేవుడి దగ్గరికి వెళ్తారో అది కాక, మీకు ఏది చెప్తే నచ్చుతుందో, మనసుకు సుఖంగా ఉంటుందో, హాయిగా ఉంటుందో అది చెప్తారు. వారి నుంచి జాగ్రత్త అని చెప్పాడు. ఆఖరి రోజుల్లో మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు వస్తారు. మీకు నచ్చే మాటలు చెప్పి, నొప్పించే మాటలు కాదు, ఒప్పించే మాటలు కాదు, మీకు నచ్చే మాటలు చెప్పి ఉత్సాహం తెప్పించి అమ్మయ్య అని విన్నాం అనే భావం తెప్పించి ఇలాంటి వారు వస్తారు, జాగ్రత్త, వారిని జాగ్రత్తగా అన్నాడు. అందుకు తిమోతికి రాస్తున్నప్పుడు ఖచ్చితంగా రాశాడు. మరణపు ముందు, చావుకు ముందు రాస్తూ ఇలాంటి విషయాలు నీ సంఘంలో హెచ్చరించు అని ఈ లక్షణాలు రాశాడు. రైట్, ఇక్కడ అహంకారము అనేది మనుషుల్లో పెరిగిపోద్దని మనం విషయం నేర్చుకుంటున్నాం. ఆఖరి రోజుల్లో అహంకారం పెరిగిపోతుంది. అందరికీ అనిపించేది ఏంటంటే అహంకారం అనేది నాకు లేదనేది అనిపిస్తుంది. నాకు అహంకారం ఏముందండి, అహంకారం పెద్ద లేదు నాకు అని అనిపిస్తుంది. కానీ బైబిల్ దగ్గర, దేవుని వాక్యం దగ్గరకు వస్తే ఆ అహంకారం అనేది ఉందా లేదా అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. అసలు అహంకారము మనుషుల్లో రావడానికి కారణాలు ఎవరై ఉంటారు? మనుషుల లోపలికి అహంకారం అనేది రావడానికి కారణం ఏంటవ్వచ్చు? కారణం ఏంటో తెలుసా? పిల్లలకి అహంకారం వచ్చింది అంటే ఎవరి దగ్గర నుంచి వస్తుంది? తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? అక్కడెక్కడో ఏదో చూసుంటాం. ఆ తల్లిదండ్రులు ఆ తగ్గింపు స్వభావంతో కలిగి, ఆ ప్రేమపూర్వకమైన స్వభావంతో కలిగి ఉంటే పిల్లలు అలాగే అవుతారు. వాళ్ళు ఎక్కడో తల్లిదండ్రులు ఆ అహంకారపు స్వభావం ఉందనుకోండి, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. మనిషి లోపల అహంకారం లోపల రావడానికి ఖచ్చితంగా తల్లి దగ్గర నుంచి వస్తుంది, తండ్రి దగ్గర నుంచి వస్తుంది. వారిని చూసిన తర్వాతే వస్తుంది. వారిలో తగ్గింపు స్వభావం ఉండి, ఆ తగ్గింపు కలిగిన గుణం ఉంటే పిల్లలు ఖచ్చితంగా అలాగే ఉంటారు, మారరు.
ఆరిని చూసి అంటే తల్లిదండ్రులను చూసి కూడా పిల్లలు పాడైపోతారు ఈ రోజుల్లో. అహంకారం అనేది తెలియకుండా మనుషుల లోపలికి వచ్చే ఒక లక్షణం. తెలియకుండా మనుషుల లోపలే ఉంటది. వారు గుర్తించలేని స్వభావాలు. మనం కొన్ని విషయాలు విన్నాము. అహంకారం ఉంటే ఎలాగుంటారు అని 13 లక్షణాలు మనం విన్నాం. 14వ లక్షణానికి నేను మాట్లాడతాను. వినడానికి ప్రయత్నించండి. 14వ లక్షణం. ఈ 14వ లక్షణం ఎలాగుంటదంటే అహంకారం ఉన్నవారు, అహంకారం స్వభావం ఉన్నవారు, వారు వ్యక్తులతో కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడరు. అహంకారపు స్వభావం ఉన్నవారు, వారు వ్యక్తిని చూస్తూ మాట్లాడరు. వ్యక్తితో కళ్ళు కలిపెట్టి వారిని మొహం వైపు చూస్తూ మాట్లాడరు అహంకారం ఉన్నవాళ్ళు. సాధారణంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా మాట్లాడే సమయం ఏదైనా ఉంది అంటే, ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చేశాడంటే, ఏదైనా తప్పు చేస్తే, ఆ తప్పు చేసిన తర్వాత ఆ వ్యక్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేడు. చెప్పలేడు. తలదించుకునో, అటో ఇటో చూసో సమాధానం చెప్పడానికో ఏదో ప్రయత్నిస్తాడు. కళ్ళల్లో పెట్టి చూడలేడు. కానీ ఒక వ్యక్తి కళ్ళల్లో పెట్టి కళ్ళు చూస్తూ అంటే ఒక వ్యక్తిని చూస్తూ మాట్లాడట్లేదు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మనసులో ఏదో ఉందని అర్థం. అయితే ఆ వ్యక్తి అంటే అయిష్టం, నచ్చదు. లేదా ఈడికి నేను సమాధానం చెప్పేదేంటి? దీంతో నేను మాట్లాడేది ఏంటి అని. అంటే మనిషి ఎదురుగుండా ఉంటారు. సమాధానం చెప్పడానికి నోరే వాడతారు. కానీ వారి వైపు చూడరు. వాళ్ళ ముఖం వైపు చూడరు. అటెటో తిప్పి మాట్లాడతారు. అటెట్టో చూసి మాట్లాడతారు. అది ఉందా అని అడిగారనుకోండి, మొహం అటెట్టో పెట్టే అక్కడ ఎక్కడ ఉంటుందో చూసుకోండి అంటారు. అంటే వాళ్ళ ముఖం వైపు చూడరు వాళ్ళు. కళ్ళల్లో ఇలా చూసి ఎదురుగా ఉన్న మనిషి ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అడిగినప్పుడు చేసినప్పుడు వారి వైపు చూస్తూ మాట్లాడడం పద్ధతి. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడడం పద్ధతి. చూడకుండా అటెట్టో చూస్తూ ఉండొచ్చు తెలీదు అని సమాధానం చెప్తూ అటెట్టో చూస్తున్నట్టు దాని అర్థం ఏంటి? ఎక్కడో చిన్న అహంకారం లోపల ఉంది. ఆడికి నేను సమాధానం చెప్పాలి, తప్పదు, తప్పక చెప్పాలి కాబట్టి చెప్తాను. కానీ మొఖం చూసి చెప్పాం. మొఖం ఎటు తిప్పి చెప్తాం, అటెటో తిప్పి చెప్తాం, అటెటో చూసి చెప్తాం. ఆరి వైపు చూస్తూ మాట్లాడి చెప్పాం. ఇది అహంకారంతో నిండిన స్వభావం. లోపలే ఉంటుంది, మనిషి లోపలే ఉంటుంది. కానీ అది అహంకారం అని తెలియదు వాళ్ళకి. అహంకారమైన లక్షణం ఇది అనే విషయం తెలియదు. ఇప్పుడు బాగా ఒక వ్యక్తి మీద కోపం ఉందనుకుందాం. బాగా కోపం వచ్చింది ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎదురుగుండా వచ్చి నిలబడుతున్నాడు. నిలబడి మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పే తీరాలి. లేకపోతే అవ్వదు. ఆ తాళాలు ఎక్కడున్నాయమ్మా అని అడిగాడో, అది ఇచ్చేసారా అని అడిగాడో, ఏదో అవ్వచ్చు. ఆ నచ్చని వ్యక్తి ఎదురుగుండా ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి అడిగిన తర్వాత ఏదో పని చేసుకుంటున్నట్టు చేస్తూ ఆడికి సమాధానం చెప్తాం. వినపడేలా చేస్తాం. ముఖం వైపు చూడం. కారణం ఏంటంటే ఆడి ముఖం చూసి చెప్పాలంటే నాకు అహంకారం అడ్డొస్తుంది, పొగరబోత్తనం అడ్డొస్తుంది. ఆడి ముఖం చూడడమే నాకు అసహ్యం అన్నట్టుగా. ఏమంత చేస్తుంటాడు, ఏమంత చేస్తుంటుంది. ఆ ముఖం చూడకుండా సమాధానం చెప్పలేనంత స్థితి ఎందుకు వస్తుంటుంది? అహంకారం లోపల నిండిపోయింది కాబట్టి ఆ ముఖం వైపు చూసి మాట్లాడము, కళ్ళు వైపు చూసి మాట్లాడము. మీరు గమనించండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎవరైనా ఉంటే, గవర్నమెంట్ ఆఫీసర్లో ఎవరైనా ఉంటే, మీరు వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టినా పెద్ద చూడరు. మీ అవసరం కాబట్టి అక్కడికి వెళ్ళి నమస్కారం సార్ అంటారు. వాళ్ళు చూడరు. ఏదో చేస్తున్నట్టు చేస్తూ ఉంటారు. మీరు ఏదో మాట్లాడతారు, మీరు ఏదో అడుగుతారు. సార్ నా సర్టిఫికెట్, సార్ నా కాగితం అది అయ్యిందా ఇది అయ్యిందా అన్నీ అడుగుతుంటారు. వాళ్ళు రాసుకుంటుంటే ఫైల్ చూసుకుంటుండే చూద్దామమ్మా చేస్తానమ్మా అంటారు. ముఖం వైపు చూడరు వాళ్ళు. ఎవరు వచ్చారో చూడరు, ఏం అడుగుతున్నారో చూడరు. కానీ వాళ్ళ పని చేసుకుంటూ సమాధానం చెప్పేస్తారు. ఇది అహంకారం. అహంకారంతో కూడిన ఒక లక్షణం. ఆయన పైన ఆఫీసర్ వచ్చారనుకోండి, అలాగే మాట్లాడతాడా? ఏరా బాబా ఫైల్ ఇచ్చావో ఏం చేసావు అని అడిగానుకో, అలాగే చేస్తాడా? చేయడు. ఎందుకు చేయడు? అక్కడ అహంకారం పనిచేయదు. అహంకారం ఎవరితో పనిచేస్తుంది? కింద ఉన్నవాళ్ళతో. ఈ ముఖం చూడకుండా ఎప్పుడైనా ఏదైనా సమాధానం చెప్పావంటే దాని అర్థం ఏంటంటే అహంకారంతో నిండిపోయి ఉంది శరీరము అని అర్థం. నేను 15 లక్షణాన్ని మాట్లాడుతున్నాను. ఈ 15 లక్షణం ఏంటంటే ఈ అహంకారం ఉన్నవారు ఎలా ఉంటారంటే
చాలా తక్కువ సమాధానం చెప్తారు. సమాధానము తక్కువ చెప్తారు. ఎక్కువ సమాధానం చెప్పరు. ఎక్కువ మాట్లాడుండదు. చాలా చిన్నది. కట్టే, కొట్టే, తెచ్చే టైపు. సమాధానాలు చాలా చాలా సింపుల్‌గా ఉంటాయి. మీరేమో శాంతాడని చెప్తారు. హుహు అంటారు అంతే. బోలెడు విషయాలు చెప్తారు. హుహు అలాగా అంటారు అంతే. ఆళ్ళు ఆ సమాధానం చిన్నగా మాట్లాడతారు. కొందరు ఎక్కువగా చెప్తారు. కొందరు తక్కువగా చెప్తారు. ఈ సమాధానం తక్కువగా చెప్పడం కూడా ఒక అహంకారంకి లక్షణం. మీరడిగిన దానికి, మీరు పెద్దగా చెప్పిన దానికి, చూద్దాంలే అంటారు. మీ కష్టం చెప్తారు. ఇలా ఉంది బాబు, ఇలా ఉంది పరిస్థితి, ఇలాగింది, ఇలాగంటే, ఆహా! అవునా? అని సింపుల్‌గా చెప్పేస్తారు. మీరడిగిన దానికి మాట మంచి ఏముండదు. అవునా? అలాగా? చూద్దామా? చేస్తానులే, అవుతదిలే, చెప్తానులే, చాలా సింపుల్‌గా మాట్లాడేస్తారు. ఒక్క పదంలో కొట్టేస్తారు అంతే. మీ మీ కష్టంకి, మీ బాధకి, మీరు చెప్పిన దానికి ఏది పెద్ద లెక్కుండదు. ఒక చిన్న సమాధానంలో చెప్పేస్తారు. సరే అయితే, సరే అయితే. ఇప్పుడు అనుకుందాం. గొడవ అయింది ఇద్దరికి. మాట మాట చిన్న చిన్న మనస్పర్ధల్లా వచ్చి మాట మాట అనుకున్నారు. అనుకున్న తర్వాత "ఏం వండావు? ఏం తెచ్చావు?" అనే ప్రశ్న ఏదైనా అన్నారనుకోండి. మీరు చెప్పాల్సింది పలానాది వండి, పలానా వండి చేసేసానని 2, 3 చెప్పాలి. చెప్పాలి. పలానావన్నీ తెచ్చాను. ఆ సరుకులు, ఈ సరుకులు, ఈ సరుకులు, ఈ సరుకులు తెచ్చాను అని చెప్పాలి. ఆ టైంలో వచ్చే ఆన్సర్ ఎలా ఉంటదో తెలుసా? వండేసానులెండి. అన్నీ తెచ్చేసానులెండి. ఏం తెచ్చావుకి ప్రశ్నకేంటి? అన్నీ వివరం చెప్పాలా? చెప్పకూడదా? ఇది తెచ్చేసాను అని చెప్పాలి. కదా! మన సమాధానం ఏమొస్తదో తెలుసా? అన్నీ తెచ్చేసాను. క్లియర్‌గా చెప్పేస్తాను. అన్నీ తెచ్చేసాను. సింపుల్. ఆన్సర్ ఎప్పుడైనా ఆ సింపుల్‌లో కొన్ని సార్లు మనం చెప్తాం. విషయాన్ని వివరించి చెప్పాల్సిన దగ్గర చాలా సింపుల్‌గా తేలుస్తామే, అది అహంకారపు లక్షణం అది. పూర్తిగా వివరించకుండా, పూర్తిగా చెప్పకుండా, మాటని చిన్నగా, చిన్నగా తేల్చి చెప్పేసే ఆ గుణము అహంకారాలకి ఉన్న ఆ లక్షణము. టక్కని సమాధానం వస్తది. చిన్నదే వస్తది. చిన్నదే వస్తది. చిన్నది, చిన్నది. ఈ ఆ చిన్న సమాధానం చెప్పినప్పుడు నీ మనసు బాగున్నప్పుడు, ఆలోచన బాగున్నప్పుడు, ఆ వ్యక్తితో సంబంధాలు సరిగ్గా లేనప్పుడు, ఆ వ్యక్తితో సమాధానం చెప్పాలి అనే విషయాన్ని ఇష్టం లేనప్పుడు వచ్చే మాటలు చిన్న చిన్నగుంటాయి. అవును, కాదు, లేదు, ఇస్తాను, చూస్తాను, ఏమో నాకు తెలీదు. సింపుల్‌గా, సింపుల్‌గా. ఇంకే వివరాలు ఉండవు. మీకు నచ్చే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీకు సమాధానం చూడండి ఎక్కువొస్తది. మీకు నచ్చే వాళ్ళకి విషయాలు ఏంటి చెప్పాలనుకోండి చూడండి, సమాధానం చాలా ఎక్కువొస్తది. మీకు నచ్చిన వారికి ఏదైనా విషయాలు చెప్పాలంటే ఆ సమాధానం వివరణ ఎక్కువొస్తది చూడండి. కానీ నచ్చని టైంలో ఆ వ్యక్తితో చెప్పాల్సొస్తే చాలా సింపుల్‌గా చెప్తాం సమాధానము. ఈ చిన్న చిన్న సమాధానం చెప్పేవారందరూ అహంకారంతో నిండిన వారే. అవసరానికి చిన్నగా సమాధానం చెప్పడం వేరు. నచ్చక మాట్లాడాలనిపించక ఆ చిన్న సమాధానంతో కొట్టివేయడం ఇంకొక లక్షణం. ఇది అహంకారులకుండే ఒక లక్షణం. 16వ లక్షణానికి వస్తున్నాను నేను. ఈ 16వ లక్షణం ఏంటంటే, వారు వచ్చారనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆశపడతారు. వారి యొక్క ఉనికిని, ఉనికిని వచ్చాను అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆశపడతా ఉంటారు. ఇష్టపడతా ఉంటారు. నేను వచ్చాను. నేనొకదాన్ని వచ్చాను. నేనొకడిని వచ్చాను. నా కుటుంబంతో వచ్చాము అనే విషయాన్ని, వచ్చాము అనే ఉనికిని తెలియపరచడానికి ఇష్టపడతా ఉంటారు. వారి లోపల ఉన్న ఆశ ఏంటంటే, వారు చూసి, నేనొచ్చానని చూసి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీరు రావడం అవ్వదనే విషయం చెప్తారు. ఆ రోజు, ఆ ఫంక్షన్‌కి, ఆ టైంకి, ఆ మీటింగ్‌కి నాకు రావడం అవ్వదండి. ఆ రోజు కొంచెం పనులున్నాయి. ఏమనుకోవద్దు అని చెప్పాను. ఎలాగైనా రావాలండి, ఎలాగైనా రావాలండి. రండి, రండి, రండి అని బతిమాలుతున్నారు. అస్సలు కుదరని పనండి. ఆ రోజు ఎప్పటినుంచో మేము అనుకున్నాం. మాకు అవ్వదు అని మీకు కరాకండి చెప్పేస్తున్నారు. ఆళ్ళేమో బతిమాలుతున్నారు రావాలి, 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 రావాలని. ఇప్పుడు అంతలా బతిమాలుతున్న వ్యక్తులు, మీరు రావాలని ఆశపడుతున్న టైంలో, మీరు రాకపోతే ఆనందపడతారా? వస్తే ఆనందపడతారా? హ్మ్. అంత బతిమాలిన తర్వాత
మీరు ఏదో మనసు చేసుకుని సరే వెళ్దామని వాళ్ళు తెలియకుండా సర్ప్రైజ్ చేద్దామని చెప్పి వెళ్ళే ప్రయత్నం. వెళ్తున్న టైంలో లోపల మనసు లోపల ఏం ఆలోచన వస్తుంది? నన్ను చూసి ఆనందపడతారనా? ఎందుకు? ఆ, కదా ఆనందపడతారండి. మీరు వచ్చిన తర్వాత అసలు మామూలుగా ఉన్నారు వాళ్ళు. మీరు వచ్చిన తర్వాత నార్మల్గా ఉన్నారు వాళ్ళు. ఏం పెద్ద ఏం ఉలుకు పలుకు మాట గట్ట ఏం నార్మల్గా ఉన్నారు. దూరం చూసారు, నవ్వారు, అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ నొప్పి కలుగుతుంది చూడండి. అది అహంకారంలో. అహంకార లక్షణం ఏంటంటే నేను వచ్చాను అని ప్రజలు గుర్తించాలని. వాళ్ళు రాక చూసి నేననేవాడిని ఒకడు వచ్చాను తెలుస్తుందా అని. సాధారణంగా పెద్దవాళ్ళలో ఉంటుంది ఇది. వయసులో పెద్దగా వయసు అయిపోయిన వారు ఎవరన్నా ఉంటే వారిలో ఉండే ఈ స్వభావం ఉంటుంది. నేను వయసులో ఉన్నాను కాబట్టి నాకు మర్యాద, నేను వయసులో ఉన్నాను కాబట్టి నా మాటకి విలువ ఇవ్వాలి, ఏదైనా చేస్తున్నప్పుడు ఆ మాట అడగాలి. ఒక మాట పెద్ద అన్ననే దాన్ని నేను ఉన్నానని తెలియట్లేదా అని అంటారు. తెలియాలా? వయసులో నేను ఒక్కదాన్ని ఉన్నాననే విషయాన్ని ఎవరికీ తెలియట్లేదు. ఏంటి నొప్పి అది వాళ్ళకి? వయసు ఉంది కాబట్టి, వయసులో పెద్దదాన్నే కాబట్టి వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే గుర్తింపు. నేననే దాన్ని ఒకదాన్ని ఉన్నాను, నన్ను అడగకుండా సంప్రదించకుండా ఏంటి పనులు? వారి బాధ అంతా అదే, నన్ను గుర్తించాలి, అహంకారం. ఇప్పుడు ఆలోచించండి, ఆ పెద్ద ఆయనే నా పిల్లలు పెద్ద అయిపోయారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి, అన్ని విషయాల్లో అవగాహన ఉంది, వారి నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతున్నారని ఆనందపడచ్చు కదా. నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకా వారి నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతున్నారు అని సంతోషపడచ్చు కదా. నన్ను దాటి వెళ్ళడానికి లేదు, అహంకారం. నన్ను అడగకుండా చేయడానికి వీలేదు, అహంకారం. అత్తలైనా కోడళ్ళైనా మావలైనా ఎవరైనా సరే వారిని దాటి వెళ్ళకూడదు, అడిగే చెయ్యాలి అనే ఆ అహంకారపు లక్షణం ఖచ్చితంగా తీవ్రంగా లోపల ఉండే లక్షణం. నన్ను అడిగి చెయ్యాలి. ఊరు వెళ్తున్న టైంలో అత్తగారిని అడిగి వెళ్ళాలా, అడగకుండా వెళ్ళాలా? అడిగి వెళ్ళాలా, చెప్పి వెళ్ళాలా? అడిగా చెప్పా. కోడలేమో చెప్పి వెళ్ళాలంటాం చూడండి, అడిగి వెళ్ళాలి. కోడళ్ళు ఎవరైనా సరే ఊరు వెళ్ళాలి అంటే అత్తగారాల్ని అడిగి వెళ్ళాలి, చెప్పి వెళ్ళడం కాదు. చెప్పి వెళ్ళడం నీలో ఉన్న అహంకారం. ఒక పెద్దరికానికి లోబడ్డం అనేది నీలో ఉన్న అహంకారం. అది లోబడ్డం ఇష్టం లేక చెప్పి వెళ్తావు. లోబడ్డం ఉందనుకోండి, అడిగి వెళ్తారు. పలానా రోజు నీ వెళ్ళాలని ఉంది, వెళ్ళమంటారా? ఉందా అంత లోబడే స్వభావం ఉందా? అడిగి పర్మిషన్ తీసుకుని వెళ్ళమంటే వెళ్ళడం ఉందా? ఎప్పుడైనా మీరు పెద్దరికానికి లోబడ్డారా, మీ జీవితాలు నిలబడతాయి. పెద్దరికానికి లోబడ్డారా, మీ పిల్లల జీవితాలు నిలబడతాయి. పెద్దరికాన్ని దాటి మీరు ఏం చేసినా మిమ్మల్ని దాటి వెళ్ళిపోతారు మీ పిల్లలు. ఎందుకంటే చూస్తారు, మా అమ్మ వాళ్ళని దాటి వెళ్తుంది కాబట్టి ఇది పర్లే, ఏం కాదు అని వాళ్ళకి అనిపిస్తుంది పిల్లలకి. మిమ్మల్ని దాటి వెళ్తారు. అప్పుడు అస్సలు మాట వింటలేదండి వీడు అంటారు. ఎందుకు వినరు? మనం ఇన్సత్తే వింటారు వాళ్ళు. మా అమ్మ వింటుంది, వాళ్ళ మాట వింటుంది, వాళ్ళు చెప్పినట్టు చేస్తుంది అని. ఇక్కడ పెద్దరికం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను గమనించుకోండి, మీరు అడగలేకపోతున్నారంటే మీ లోపల ఎక్కడ చిన్న అహంకారం నిండి ఉంది అనే విషయం. రెండోది, మిమ్మల్ని అడిగి వెళ్ళట్లేదు అనే విషయం మీకు నొప్పి కలుగుతుందంటే మీలో కూడా అహంకారం ఉందని అర్థం. రెండును, అడిగి వెళ్ళట్లేదు అనే విషయాన్ని మీకు ఎక్కడో నొప్పి వచ్చేస్తుందంటే ఖచ్చితమైన అహంకారపు లక్షణం ఉంది. ఈ పెద్దరికము పెద్ద ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు అడిగారా, మీ కుటుంబం ఒక పెద్దరికం కింద లోబడి ఉండి అనగడం నేర్చుకుంటుంది. పెద్దోళ్ళకి పెద్దరికానికి అణిగి ఉండడం ఎలాగో నేర్చుకుంటుంది. మీరు దాటారా, మీ పిల్లలు మిమ్మల్ని దాటి వెళ్ళిపోతారు.
ఈ విషయం గుర్తుకోరు. ఈ గుర్తింపు అనేది ఖచ్చితంగా 2 వైపులా కోరుకుంటారు. నేను 17 లక్షణంకి వస్తున్నాను. 17 లక్షణం. ఈ 17 లక్షణం ఏంటంటే, ఈ గుర్తింపులాగే కొంచెం ఉంటది. వీరు ఏదైనా ఆఖరిలో రావడానికి ఇష్టపడతారు. ఆఖరిలో మనుషుల యొక్క దృష్టిని మళ్లించడానికి ఏదైనా ఆఖరిలో చేయడానికి ఇష్టపడతారు. ఒక ప్రేయర్ మీటింగ్‌కి ఇద్దరిని పిలిచారు. అందులో నేను ఒకడిని. మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి నేను మాట్లాడాలి. ఉదయం నుంచి ఇంకో ఆయన మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడుకున్నాం. అన్న మీ టాపిక్ ఏంటి? మీ టాపిక్ ఏంటి? మీరేం మాట్లాడతారు? మీరే అన్నీ మాట్లాడుకున్నాం ఇద్దరు. మాట్లాడేసుకున్న తర్వాత సరిగ్గా 8 గంటలకి స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆ యవ్వనస్తులది ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో 8 గంటలకు స్టార్ట్ చేస్తామని చెప్పారు. మొదటి సెషన్ ఏమో నాతో ఉన్న ఇంకో ఆయన పెద్ద ఆయన వయసులో. ఆయన వయసులో పెద్దోడు బాగా. నా మీద ఒక 15, 20 సంవత్సరాలు ఎక్కువ ఆయనకి. ఆయనది ఉదయం, నాది సాయంత్రం మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత. ఈ 8 గంటలకి ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. 8:00కి అన్న పిల్లలందరూ వచ్చేస్తారు. ట్రైబల్ వాళ్ళు ఆ కొండలపై ఉన్న ఆ పిల్లలు వచ్చేస్తారు. 8కి స్టార్ట్ చేసేస్తామన్నా షార్ప్గా అని చెప్పారు. సరే అన్న మేము రెడీ అయిపోతున్నాం. నేను 7 గంటలకల్లా మొత్తం రెడీ చేసుకుని బ్యాగ్లో పుస్తకాలు అన్నీ రెడీ చేసుకుని నేను రెడీగా ఉన్నాను. ఆయనకు ఫోన్ చేశాను. అన్న బయలుదేరిపోదామా అని. ఎక్కడ తమ్ముడు అన్నాడు ఆయన. ఈరోజే అన్న ప్రేయర్ అన్నాను. అవునమ్మా ఇంకా 7 కదా అయింది అన్నాడు. 8కి స్టార్ట్ చేస్తారన్నా అన్నాను. చెప్పారు కదన్నా 8 కన్నా. 8కి స్టార్ట్ చేస్తారులే తమ్ముడు, కానీ అంత వెంటనే వెళ్ళిపోకూడదు అన్నాడు. 8కి స్టార్ట్ చేస్తారులే, స్లోగా పాటలు పాడుకుంటారులే, అంత వెంటనే వెళ్ళిపోకూడదు, వెళ్దాం నిదానంగా 9:30 వెళ్దాం అన్నాడు. 8కి ప్రేయర్ అని చెప్పిన తర్వాత 9:30, 10 ఆ టైంకి వెళ్దాం. ఆ టైంలో నాకు ఇస్తారు తమ్ముడు, ఆ టైంలో వెళ్దాంలే, మనం ముందు వెళ్ళిపోవద్దు అన్నాడు. లేదన్నా బాగోదన్నా వెళ్ళిపోదాం, రండన్నా అంటున్నాను. లేదు తమ్ముడు అలా వెళ్ళకూడదు, నువ్వు వయసులో చిన్నాడు, నీకు అర్థం అవ్వదు, అలా వెళ్ళకూడదు అన్నాడు. నన్ను వెళ్ళిపోమంటారా అన్నాను. నీ ఇష్టం, వెళ్ళిపోతే వెళ్ళిపోమ్మా, నేను 9:10 ఆ టైంకి వస్తాను, నేను నెమ్మదిగా నిదానంగా అన్నాడు. మీ గురించి అడిగితే ఏం చెప్పమంటారు అన్నాడు. ఆ అన్న ఏడని అడిగితే ఏం చెప్పాలన్నాను. వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, మీటింగ్లో ఉన్నారని చెప్పాలని చెప్పాడు. సరే బయలుదేరిపోయాను. నన్ను అడగకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది. అడిగితే ఇప్పుడు నేను చెప్పాలి, మాట చెప్పాలి. మాట చెప్పి మనం వాక్యం బోధించగలను అక్కడ? చేయలేను. నన్ను అడగకుండా ఉంటే బాగున్ను అనే భావం లోపల ఉంది. వాళ్ళకి అర్థమైందో మరి ఎవరు అడగలేదు, అమ్మాయి అంటున్నాను. 9:30, 10 ఆ టైంకి ఆయన వస్తున్నాడు స్లోగా. వస్తుంటే అక్కడ వాళ్ళు పాస్టర్ వస్తుంటే అప్పుడు జనం వెళ్ళారు. జనం వెళ్ళగా ఆ జనం మధ్యలోంచి అలా నడుచుకుంటూ ఆయన అలా వచ్చాడు. అప్పుడు ఏం చేస్తారు జనం? ఎవరిని చూస్తారు? ప్రజలు ఎవరిని చూస్తారు ఇప్పుడు? ఆ టైంకి వచ్చిన పాస్టర్ గారిని అందరూ ఇలా చూస్తారు. అది ఆశ, అది ఇష్టం. ఆ మనిషికి ఆ టైంలోకి వెళ్ళి అలాగ వెళ్ళడం ఇష్టం. అక్కడ పిల్లలు రాకముందే నేను వెళ్ళిపోయాను, ఒక గంట ముందు. నన్ను ఎవరిని చూస్తాడా? అక్కడ ఉన్నాడు ఎవరిని చూస్తాడు నన్ను? ఎవడు పట్టించుకోడు. నేనేం మైకి పెట్టినోడు, వైర్లు పెట్టినోడు అనుకుని నేను పట్టించుకోరు. మూలలో ఉన్నాను నేను, అంతే. అయిపోయింది. అన్నలా స్లోగా వచ్చాడు. జనం డైరెక్ట్గా స్టేజ్ మీద పిలిపించారు. అక్కడి నుంచి వాక్యం చెప్పడం ప్రారంభించాడు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అడిగాను, ఏ అన్నా లేట్గా వచ్చారు, ఏంటి కారణం తెలుసుకోవాలని. ఎందుకు లేట్గా వచ్చారు ఏంటంటే, అలా పిలవగానే వెళ్ళిపోతే మర్యాద ఉండదు, కాస్త లేట్ చెయ్యాలన్నాడు. ముందే వచ్చేస్తే ఆ మర్యాద ఉండదు, విలువ ఉండదు. అంతెందుకు తమ్ముడు, నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు వచ్చినప్పుడు ఎవడు లేచి నిలబడ్డా అన్నాడు. లేదన్నా అన్నాను. నేను నా దగ్గర చుట్టూ జనం వచ్చినట్టు నీ దగ్గర ఎవరిని వచ్చారా అన్నాడు. లేదు అన్నాను. అది ఆ తేడా ఉంటుంది. అందుకే చెప్పాను, కొన్ని విషయాలు నా దగ్గర నేర్చుకోవాలన్నాడు. ఈ వ్యక్తికి ఆ లాస్ట్లో వెళ్తే ఆ జనం చూడాలి, ఆ జనంలో చూడాలి. నేను యేసుప్రభుని నమ్మకముందే, యేసుప్రభు తెలియకముందే ఒక చర్చిలో నేను కూర్చున్నప్పుడు, మా మాయ తీసుకెళ్ళి కూర్చోబెట్టినప్పుడు, ఆ పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు వాక్యం చెప్తున్నాడు అతను. గంట నాకు అర్థం అవ్వలే, కానీ సమయం గురించి మాట్లాడుతూ, ఏ సమయం అయితే నిర్ణయించబడుతుందో ఆ సమయంకి ముందే యేసుప్రభు వచ్చి అక్కడ కూర్చుని నా పిల్లలు వస్తారని చేయి చాపి నిలబడి ఉంటాడు అని చెప్పాడండి. ఆ మాట నన్ను పట్టేసుకుంది.
అప్పటి నుంచి నాకు లోపల ఉన్న ఆలోచన ఏంటంటే త్వరగా వెళ్ళిపోవాలని, అందరికంటే ముందు వెళ్ళాలి. ఆయన చెయ్యి చాపి నా పిల్లలు వస్తారని వెయిట్ చేస్తారు అనే విషయాన్ని ఎప్పుడైతే ఇలా పెట్టాడో అది నచ్చింది. అది నేను ముందెళ్ళి కౌగిలించుకోవాలి ఆయన్ని అన్న ఆశ నాలో ఉంది. నేను దాన్ని బట్టి నేను ముందెళ్ళిపోతాను. ముందెళ్ళిపోయి ఉంటాను. ఏదో ఆలోచన. ఇక్కడ ఆఖరిలో వెళ్ళి ఆ జనంలో గుర్తించబడాలి అనే స్వభావం చూడండి. ఖచ్చితమైన అహంకారపు లక్షణం. అహంకారంతో కూడిన లక్షణం. కొన్ని ఫంక్షన్లు కూడా ఆఖరిలో వెళ్ళే ఆలోచనలు. ఆఖరిలో వచ్చే ఏ స్వభావమైనా అహంకారంతో కూడిందే. జనం మధ్యన వచ్చారు అని ఆ గుంపులో తెలియపరచాలని ఆశపడి ఒక డాక్టర్ గారిని అడిగాను. డాక్టర్ గారు, మీరు అలా చదువుకున్నారు కదా, అంత జ్ఞానం సంపాదించుకున్నారు కదా, డాక్టర్ అనేవాడు టైం ఎందుకు పాటించడం అడిగాను నేను. ఏ డాక్టర్ అని చూడండి, మీరు టైం పాటించడం, చెప్పిన టైంకి రా చూడండి. 9 గంటలకు వస్తాడంటే 11 ఎప్పుడు వస్తాడో తెలియదు, జనం వెయిట్ చేయాల్సిందే. టైం ఎందుకు పాటించడండి అని నేను ఆ డాక్టర్ గారిని అడిగితే దానికి ఒక లెక్క ఉంది అన్నాడు. ఏంటండి అన్నాను. టైంకి ముందే వచ్చేసి ఖాళీగా కూర్చుంటే డాక్టర్కి విలువ ఉండదు అన్నాడు. రారు జనం, ఈ డాక్టర్ దగ్గర పెద్ద ఎవరు రారు, ఖాళీ కూర్చుని ఉంటాడు ఎప్పుడు చూసినా అని అనుకుంటారని లేట్గా వస్తారంట వాళ్ళు. కొన్నిసార్లు కేసులే ఉండొచ్చుకేమో, కానీ సాధారణంగా టైం ఉన్నా రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల్ని వెయిట్ చేయించడం ఇష్టం. ఆ టైంలో వాళ్ళు స్పీడ్గా నడుచుకుంటూ వస్తే ఈ డాక్టర్ చాలా బిజీ అని చెప్పించుకోవడం చాలా ఇష్టం. ఇక్కడ అహంకారం ఏంటంటే ఎవరి కోసం వెయిట్ చేయరాలు, దేనికోసం వెయిట్ చేయరు, అవసరం నాది కాదు, అవసరం ఆడది. ఈ ఊరికి ఒక ఎమ్మెల్యే మినిస్టర్ వస్తాడు అన్నాము. ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ కలెక్టర్ వీళ్ళందరూ కలిసి వస్తారు పలానా రోజున పలానా టైంకి అంటే ఊరు వెయిట్ చేస్తుందా, ఆలోచన వెయిట్ చేస్తారా? ఎందుకు? ఒక అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు వెయిట్ చేయరు. చూడండి, ఎవరు వెయిట్ చేస్తారు? జనం వెయిట్ చేస్తారు. ఒప్పుకుంటారా? జనము వెయిట్ చేస్తారు. ఇంట్లో ఉండి ఆడొచ్చాక పిల్లే అంటారు ఎవరన్నా? అనరు. ఎందుకు? ఆ గౌరవం మర్యాద ఇస్తారు. దేవుని మందిరం కూడా అలాగే ఉంటుంది. అహంకారంతో నిండిపోయి ఉంటే ఆఖరిలో అయిపోయే టైంకి ఈ అహంకారపు స్వభావం మనుషుల లోపల చాలా ఎక్కువ ఉంటుంది. అది తెలియకుండా ఆ దేవునికి ఆ మర్యాద ఇవ్వకుండా, ఆ మనిషికి ఆ మర్యాద ఇవ్వకుండా, ఆ సందర్భానికి మర్యాద ఇవ్వకుండా అహంకారపు స్వభావం అనేది మనుషుల్ని లోపల తినేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయము. 18వ విషయంకి వస్తున్నారు. 18వ విషయం ఏంటంటే, ఈ స్వభావం ఉన్నవారు, అహంకారపు స్వభావంతో ఉన్నవారు అందరి దగ్గర ఉండరు, అందరి దగ్గర కూర్చోరు, అందరితో మాట్లాడరు. కొందరే. వారి బ్యాచ్ కొంత ఉంటుంది, ఆ బ్యాచ్ వారికి కొందరంటే ఇష్టం ఉంటుంది. వారే అందరితో కలవరు, అందరితో ఉండరు, అందరితో మాట్లాడరు, అందరి దగ్గర కూర్చోరు. లోపల అహంకారం ఉంటుంది. ఒకరోజు ఇలాగే చర్చ్ లోపల ఉన్నాం, వాక్యానికి టైం అవుతుంది, మైక్లు అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇలా ఉంటుండగా కూర్చున్నారు. ఈ లోపల ఒక సిస్టర్ గారు బైబిల్ పట్టుకుని స్పీడ్గా వస్తూ అటెటో చూస్తూ ఎవరితోనో పలకరించుకుంటూ మాట్లాడుతూ ఒక దగ్గర కూర్చునిపోయింది. ఎవరినో సిస్టర్ గారు బాగున్నారా పలకరించుకుంటూ ప్రైజ్లో చెప్పుకుంటూ ముఖం అటు తిప్పుకుంటూ వస్తూ బైబిల్ ఇలా పెట్టి ఒక ఆవిడ పక్కన అలా కూర్చునిపోయింది. కూర్చుని సడన్గా చూసింది. సడన్గా పక్కన ఎవరైనా సడన్గా చూసింది. టక్కన ముఖం ఇలా తిప్పి బైబిల్ ఇంకొక 2 అడుగులు ముందుకేసి పాక్కుంటూ ముందుకు వచ్చింది. ఏ ప్లేస్లో అయితే ఎవరి పక్కన అయితే కూర్చుందో అక్కడ కూర్చోకుండా బైబిల్ కొంచెం ముందుకు పెట్టేసి ఆ ముందోళ్ళు కొంచెం ముందుకు తోసి జరుగు అని చెప్పి అక్కడి నుంచి అలా పాక్కుంటూ ఆవిడ పక్కన కాకుండా ముందు కూర్చునిపోయింది. మేము ఏదో చదువుతున్నాము, చూసాం ఆ విషయం, ఏదో ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు వస్తూ అక్కడ కూర్చుని ముందుకు వచ్చిందంటే ఏదో ఉంటుంది లేదా? ఏదో ఉంది. ఆవిడ పక్కన నేను కూర్చోను, ఆవిడ దగ్గర నేను ఉండను అని. మేమేం చేసామంటే కొంచెం ఇలా ప్లేస్ చదువుకున్నామా, కొంచెం ఇటు చదువుకోమా అలాగే వెళ్ళాం, మళ్ళీ ఆవిడ అక్కడే తోస్తాం. లోపల కావాలని చేయకపోతే అలాగా
పక్కన మీరు ఇలా రండి, మీరు కొంచెం పొడవున్నారు, మీరు పొట్టుకున్నారు, కొంచెం ఇలా రండి, అటు కొంచెం అటు జరగమ్మా, నువ్వు అటు జరగ అలా 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 ఆవిడని కరెక్ట్గా ఆవిడ ప్లేస్లోకి వెళ్ళేలా కూర్చొస్తూ వస్తాను. తల తెప్పదే, తల తెప్పట్లేదే, అలా కూర్చొని బిగిసిపోయి ఉంది. అవతల ఆవిడ ఫ్రీగానే ఉంది బాబు, ఫ్రీగానే ఉంది, చక్కగా మామూలు కూర్చుని ఆవిడ. ఈవిడ మాత్రం బిగిసిపోయి ఉంది. మాట్లాడుతూ మాట్లాడుతూ మీ పక్కోళ్ళకి చెప్పండి అంటే ఈ పక్క చెప్తుంది తప్ప ఆ పక్క చెప్పట్లే. మీ పక్కోళ్ళని తట్టి చెప్పండి అని చెప్పి అంటుంటే ఇటు మాట్లాడుతుంది, అటు మాట్లాడుతుంది తప్ప ఇటు మాట్లాడట్లేదు. అమ్మ ఇటు కూడా ఉండాలని నేను, ఇటు కూడా ఉండాలి. కష్టమే అలా టచ్ చేసి అలా చెప్పి అలా తిప్పింది. లోపల ఏంటి అక్కరం అర్థం అవ్వలేదు. ఈవిడ పక్కన కూర్చోకూడదా, ఏదో ఉంది, ఇలాంటి వాళ్ళు పక్కన కూర్చోకూడదా, ఏదో ఉంది. ఆ ఫంక్షన్కి వాళ్ళు వస్తే నేను రాను, ఆ ఫంక్షన్ కనుక వాళ్ళు వస్తే నేను రాను, అహంకారం. వారిని పిలిచారంటే నేను రాను, మా ఇంటికి వెళ్ళిపోతాను. వారు పిలిస్తే నేను ఊరుకోను, నేను మా ఇంట్లో ఉంటాను. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వస్తాను, అహంకారము. లోపల పుష్కలంగా అహంకారం అనేది ఉంది. అహంకార స్వభావం నుంచి దాటి రావాలి. ఏ? కొన్ని ప్రాంతాల్లో కొన్ని మనుషులు వస్తారంటే ఆ రాను అనే స్వభావం అహంకారంతో నిండిన స్వభావం అది. వారు ఆ కుటుంబం ఆ ప్లేస్లో వస్తున్నారంటే నేను రాను, నా కుటుంబం రాదని చెప్తాను చూడండి, అది అహంకారం. ఇంతకీ పిలిచినోడికి వెళ్ళినోడికి బాగానే ఉంటుంది సంబంధం. ఏ ఏ వ్యక్తి అయితే పిలిచాడో ఆ వ్యక్తిని, పిలిచిన వ్యక్తికి వెళ్తున్న వ్యక్తికి సంబంధం బాగుంటుంది. కానీ ఆ సంబంధాల్లో ఆ ఫంక్షన్లో ఇంకెవడైనా వస్తున్నాడు, నచ్చినోడు వస్తున్నాడంటే వాళ్ళు వస్తే నేను రాననేది అహంకారపు లక్షణం. ఈ అహంకారాన్ని దాటి రావాలి. లోపల అహంకారం ఉండడానికి వీలు లేదు. 19వ విషయంకి వస్తున్నాను. ఈ 19వ లక్షణం ఏంటంటే కొన్నిసార్లు మతం మతం మతంను బట్టి కొన్ని అహంకారాలు లోపల వస్తాయి. ఏ మతాన్నైతే నమ్ముతున్నామో, ఏ మతంలో అయితే విశ్వాసించమోనో ఆ మతాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని అహంకారాలు మనుషుల లోపలికి వస్తాయి. నేను ఫలానా మతాన్ని నమ్ముతున్నాను, ఫలానా మతాన్ని నేను వెంబడిస్తున్నాను అని. ఈ మతంని బట్టి వేరే మతం వారిని ఎక్కడైనా చులకనగా చూసినా, వేరే మతస్థుల్ని, వేరే మతాన్ని వెంబడించేవారు, వేరే విశ్వాసాన్ని వెంబడించేవారిని ఎక్కడైనా చులకనగా చూసినా, వారిని ఇంకేదైనా ఆలోచనతో చూసినా ఖచ్చితమైన ఆ అహంకారం ఉందని అర్థం. మతం బట్టి ఏ వ్యక్తి మతాన్నైనా, మత విశ్వాసాన్నైనా అక్కడ చులకనగా కానీ, తక్కువగా కానీ, ఏ ప్రకారమైన అవమానకరంగా ఆలోచించినా ఖచ్చితమైన ఆ అహంకారపు లక్షణం దాని అర్థం. మీరు ఏదైతే నమ్ముతున్నారో బలంగా, అది వారు నమ్ముతున్నారు బలంగా. ఆ విశ్వాసాలని దెబ్బతీయనీయకుండా, ఆ నమ్మకాలని దెబ్బతీయనీయకుండా ఎక్కడైనా ఆ ప్రవర్తన మీ విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఆ ఇతరులు నమ్మే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనుక చులకన కానీ, అవమానం కానీ తీసివేసినట్టుగా ఎక్కడ చేసినా అది అహంకారం అని అర్థం. అహంకారంతో నిండిందని. మీ మతం, మీరు నమ్మే ఆ విశ్వాసం అహంకారాన్ని నేర్పించలేదు, తగ్గింపు స్వభావాన్ని నేర్పించింది, అణుకుగా మెనుకుగా ఉండడమే నేర్పించింది. అది కాకుండా ఇంకేదో స్వభావం వస్తుందంటే ఆఖరి రోజుల్లో ఉన్నారని జాగ్రత్త. అహంకారము అనేది ఉండడానికి వీలేదు. రెండో విషయం ఏంటంటే కులం. ఒకటి మతం వచ్చినప్పుడు, రెండోది కులం. ఈ కులం విషయంలో కూడా కొన్నిసార్లు కొన్ని అహంకారాలు తెలియకుండా లోపల నుంచి బయటపడతాయి. అహంకారం అనేది ఈ మతం విషయంలో ఒకటి బయటపడితే, కులం విషయాల్లో కూడా కొన్నిసార్లు అహంకారం అనేది బయటపడుతుంది. ఒక చర్చికి వస్తున్న ఒక కుటుంబమే వాళ్ళ అమ్మాయి వివాహంలో చూడండి ఏంటి సంబంధం అంటే మా పాప ఉంటే చూడండి 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 అంటూ ఉండేది. చూస్తాం అమ్మ, ఎవరిని ఉంటే తగులితే చెప్తాం, ఎవరిని తెలిసిన ఉంటే చెప్తాంలేండి అని మేము ఆ మాట చెప్తూ ఉండదు. సడన్గా ఒకరోజు వాళ్ళ అమ్మాయి అనేది, అమ్మ నేను పనిచేస్తున్న ప్రాంతంలోనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని నేను ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసింది డైరెక్ట్గా. కుదరదు అని ఇవి చెప్పేసింది. కుదరదు అంటే మేము వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాం డైరెక్ట్గా ఆవిడకు చెప్పేసింది. తప్పక తప్పక పెళ్ళికి భయపడి, అమ్మ నాన్న భయపడి పెళ్ళికి ఒప్పేస్తున్నారు. మాకు ఆ కబురు అనిపిస్తుంది. అంటే పాస్టర్ గారు, మరి మా అమ్మాయి వేరే వాళ్ళు చేసుకుంటుంది, మరి మన మన పద్ధతిలో చేయడానికి అవ్వదేమో, ఇంకా వాళ్ళ పద్ధతిలోనే అవుతుందేమో ఇంకా
అని చెప్పి సర్లేమో పోతే పోయింది ఏముంది అమ్మాయి ఇష్టం కదా వదిలేండి ఏ పద్ధతిలో చేస్తానో చేశారు కదా పెళ్ళి అయిపోయింది కదా బాగానే ఉంటారు కదా వదిలేండి అని చెప్పి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది. ఒక నెల తర్వాత ఎప్పుడో కలవాల్సి వచ్చి ఆ ఇంటికి వెళ్తే చెప్తుంది ఆవిడ, ఏంటోనండి పాస్టర్ గారు ఎన్నో ఎన్నో అనుకున్నాను ఆ అమ్మాయి విషయంలో, అలా చేద్దాం ఇలా చేద్దాం వీళ్ళు పిలుద్దాం వాళ్ళని పిలుద్దాం అనుకున్నానండి, అన్నీ మొత్తం పోయాయండి, ఏమీ లేదు. పైగా అబ్బాయి కూడా మా కులం కాదు, తక్కువ, మాకంటే తక్కువ అన్నది. నేను ఆ అబ్బాయి గురించి అడిగానమ్మా అన్నాను, లేదు అన్నది. కులం గురించి నేను అడిగానమ్మా అన్నాను, లేదు అన్నది. మరి ఎందుకు చెప్పావు అన్నాను. మామూలుగా చెప్తున్నాను పాస్టర్ గారు, ఆ అబ్బాయి మా కులం కాదు, మాకంటే తక్కువ. ఇప్పుడు ఏంటి ఆవిడ బాధ ఏంటి ఎందుకు? ఆవిడది ఏదో కులం ఉంది, ఆ కులం ఉంటే ఆ కుర్రోడిది పెళ్ళికొడుకుది తక్కువ, తప్పక చేశాను అనే బాధ కులహంకారం కాదు ఇది. నేను అడగలేదు, అబ్బాయి పేరు అడగలేదు, ఊరు అడగలేదు, ఏమీ లేదు. కానీ మాకంటే తక్కువ కులస్తుని చేశాను అనే నొప్పి ఉంది చూడండి, అది. దేవుణ్ణి నమ్మలేదా? నమ్మింది. బైబిల్ తెలీదా? తెలుసు. వాక్యం ఏం లేదా? తెలుసు. అయినా సరే ఆ తక్కువ కులం అనే ఆ పదం, ఆ మాట వచ్చింది చూడండి, కులహంకారం అది. మనుషుల్లో ఉండే కులాన్ని బట్టి కొన్ని అహంకారాలు బయటపడతా ఉంటాయి. ఎప్పుడు బయటపడతాయి? మీకంటే తక్కువ కులస్తుడు వస్తే, మీకంటే తక్కువ కులం అయితే, మాకంటే తక్కువ ఉండాలి అనే పదము, అలా మా కులం కాదండి పలానా కులం, పెద్దగా అంతగా ఈ పదాలు వస్తే చూడండి, అది కులహంకారం. మనిషి లోపల ఉండే ఆ కుల అహంకారం కూడా ప్రమాదకరమైనది. మనుషులు పెట్టుకున్న, మనుషులు తయారు చేసుకున్న ఈ కులాల దగ్గర ఎక్కడ కూడా అహంకారం ఉండడానికి వీల్లేదు. మనిషి జాతికి కులం అనేది మనిషి ఇచ్చినాడు తప్ప దేవుడు ఇచ్చిందే కాదు. కులాన్ని బట్టి వీడు తక్కువ కులస్తాడు అని అన్నా, ఈ కులం తక్కువ వాళ్ళండి అని అన్నా, వివాహం చేసే టైంలో వివాహ టైంలో ఎక్కడైనా ఈ కులం మాకంటే కొంచెం తక్కువ అండి అనే అభిప్రాయం నీళ్ళకి వచ్చిన కులహంకారంతో ఉన్నావు జాగ్రత్త. ఆఖరి రోజులో ఉన్నావు జాగ్రత్త. ఈ కుల అహంకారాన్ని మానాలి. ఖచ్చితమైన బైబిల్ మాట ఇది, హెచ్చరిక. ఇది ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదు. ఇందులోనే మూడో విషయం ఏంటంటే, సంపాదన బట్టి కొన్నిసార్లు కొన్ని అహంకారాలు మనుషులు ఉంటాయి. సంపాదించిన దాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని అహంకారాలు ఉంటాయి. ఉన్న ఆస్తిని బట్టి కొన్ని అహంకారాలు ఉంటాయి. వారికంటే ఎక్కువ కానీ వారికంటే తక్కువ ఉంటే ఎక్కడైనా ఆ తక్కువ ఉన్న వారి దగ్గర ఈ అహంకారం పనిచేస్తుంది. వాళ్ళకి అంత లేదు, మాకుంది. ఈ సంపాదన దగ్గర ఎక్కడైనా అహంకారం వస్తే చాలా ప్రమాదకరమైనది. దీంట్లోనే నాలుగో విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనము డబ్బులు చెల్లించిన దాన్ని బట్టి కొన్ని అహంకారాలు ఉంటాయి. డబ్బులు చెల్లించిన దాన్ని బట్టి కొన్ని అహంకారాలు ఉంటాయి. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. రైల్వే స్టేషన్కి వెళ్ళాం. మా తెలిసిన ఫ్యామిలీ వస్తానంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి, బాబు నువ్వు రారా నాకు తెలీదు, మీ ఇంటి వరకు తీసుకెళ్ళు అని చెప్తే వెళ్ళాం. ఆవిడ ఒక్కతే వచ్చింది, లగేజ్ బోల్డ్, భయంకరమైన లగేజ్ తీసుకొచ్చింది. ఇదంతా ఇప్పుడు నేను మోయాలా నాకు భయం. మోసే ప్రయత్నం చేస్తుంటే ఉండరా నువ్వు మొయ్యక ఉండు, కూలోడు మాట్లాడదాం అని చెప్తే సరిగ్గా కూలోడు వచ్చాడు. ఆ బ్యాగులన్నీ మోయడానికి 300 రూపాయలు అడిగాడు. విశాఖపట్నంలో 3వ ప్లాట్ఫామ్ నుంచి ఆటో స్టాండ్ వరకు 300 రూపాయలు కావాలన్నాడు. తగదా అన్నది. ఎన్నున్నా చూడండి అమ్మా అన్నాడు. అన్నీ నువ్వే మోసేస్తావా అంటే మోసేస్తా అని చెప్పాడు. సరే అని చెప్పి నెత్తి మీద 3 సూట్ కేసులు నిలబెట్టాడు. ఇలాగ నెత్తి మీద 3. ఈ రైట్ హ్యాండ్ వైపు 3 బ్యాగులు ఇలా తగ్గించున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఇంకో 2 బ్యాగులు ఇలా తగ్గించున్నాడు. 2 తగ్గించుని ఇలా పట్టుకుని ఉన్నాడు. నేనేమో ఆడ బాగా చూడలేక ఆడ చేతిలోంచి ఇలా తీసి 2 బ్యాగులు తీసుకుంటున్నాను. 2 బ్యాగులు తీస్తున్నాను. నా చేతులు ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే వచ్చారో ఆవిడ చేతులు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 బ్యాగులు 3 బ్యాగులు పెద్ద బరువు లేవు, మోసేయచ్చు. ఈ 2 బ్యాగులు తీసేస్తుంటేనే ఉండండి బాబు పర్లేదు పట్టుకెళ్ళిపోతానన్నాడు. వెనకాల నుంచి నా షర్ట్ కాలర్ పట్టుని లాగి, ఏంట్రా నువ్వు మోతున్నావు, డబ్బులు ఇచ్చా అన్నదండి. అయితే అన్నాను, డబ్బులు ఇచ్చాను కదరా, మొయ్యాలి కదరా, ఆడు మోస్తాడులే, ఆడు తీసుకెళ్తాడులే, డబ్బులు ఇచ్చాను రా 300 అన్న. 300 ఇస్తే ఇచ్చావులే, ఆడ మనిషాడు అంత వేస్తాడు, ఎలా మోస్తాడు, పట్టుకుంటాను పర్లే అంటే ఆడివ్వట్లేదు, ఈవిడ లాగేస్తుంది వెనక నుంచి. నువ్వు బాబు ఆగరా బాబు నేను చూడలేను అలా కానీ అని చెప్పి 2 బ్యాగులు తీసుకుంటే కొంచెం అటు తగ్గింది బరువు. ఆ 2 బ్యాగులు నేను మోసాను.
దారంతా అంటాను, డబ్బులు ఇచ్చాక నువ్వెందుకు నా మోస్తావు? అంతేనే కదా? డబ్బులిస్తే ఏం చేయాలి? ఏం చేయాలి డబ్బులిస్తే? చేయించుకోలే పని. 2 రకాల పద్ధతులు ఉంటాయి, చెప్తాను చూడండి. ఆ మనిషికి డబ్బులు ఇచ్చా కాబట్టి ఆ పని ఆడే చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఆ మనిషికి నీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చావు కాబట్టి ఆ పని ఆడే చెయ్యాలి. 2, ఆ మనిషికి డబ్బులు ఇచ్చాం కాబట్టి ఆడితో పాటు కలిసి నేను పని చేస్తాను. ఏది చేస్తాం? ఆడే చెయ్యాలి, ఆడే కడగాలి, ఆడే తొడవాలి, ఆడే ఎత్తాలి. ఎవడి కోసం ఎత్తాడు? నేను డబ్బులో. ఏం అహంకారం చూడండి. చిన్న ఆకు వేయం అటు నుంచి అటు ఆడే ఎత్తాడులే, ఆడు చూసుకుంటాడులే. డబ్బులు ఇస్తున్నావు కదా, ఇచ్చావు కాబట్టి నీ అహంకారం అక్కడ చూపిస్తావు. నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి ఏదైనా. ఆడ మనిషి ఆడు, ఆడికి నొప్పి ఉంది. ఆడ బలహీనత ఏంటంటే ఆ డబ్బు పట్టుకెళ్తేనే ఆడు ఇంట్లో తింటాడు. ఆ బలహీనతని ఆశ చేసుకుంటున్నావే అహంకారి. ఇది అహంకారపు లక్షణం. నేను ఇచ్చాను కాబట్టి ఏదైనా చల్లదు. అహంకారం ఉండడానికి వీలు లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు ఇచ్చావు కాబట్టి ఆడే చెయ్యాలి. 2, డబ్బులు ఇచ్చావు కాబట్టి కలిసి పని చేస్తాను. ఈ 2 గుర్తుపెట్టుకోండి. కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు చెయ్యాలి పని. కొన్ని సందర్భాల్లో మీరు వెళ్ళాలి, వంగాలి, చెయ్యాలి. ఒక్కడిని వదిలేయడానికి వీల్లేదు. అలాగా డబ్బులు ఇచ్చా కాబట్టి ఈ అహంకారము పని చేయడానికి వీల్లేదు. ఏ రోజు కూడా రానివ్వకూడదు. 20 విషయంకి వస్తున్నాను, ఆఖరిది. కొన్నిసార్లు మనకున్న భక్తిని బట్టి కొన్ని అహంకారాలు చాలా ఉంటాయి మన లోపల. భక్తి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలో అయినా నేను పలానా వ్యక్తి కంటే భక్తిలో ఒక అడుగు ముందున్నాను అనే అభిప్రాయం కలిగిందా? భక్తిలో, ఆత్మీయతలో నేను పలానా వ్యక్తి కంట ఒక అడుగు నేను ముందే, సీనియర్ని, నేను కొంచెం ముందు అనే అభిప్రాయం ఎప్పుడైనా కలిగిందా? కలలేదా? ఇప్పుడు అనుకుందాం, విజయమ్మ వచ్చి కూర్చుంది, విజయమ్మ వచ్చి బైబిల్ పట్టుకుంది. ఇప్పుడు విజయమ్మను చూసి ఏమనిపిస్తుంది? విజయం బైబిల్ కాగితాలు అటు ఇటు తెప్పడం రాక, ఏది ఎక్కడో తెలియకపోతుంటే, మీరు విజయమ్మ కంటే కొంచెం భక్తిలో ఒక అడుగు ముందు అనిపించదు? తెలీదు, విజయంకి తెలీదు, కొత్త కదా. ఇది అహంకారం. నీ నెత్తి మీద ఒక్కటి కొడితే నీకేం గుర్తుండదు ప్రభు కొట్టాడంటే. కొత్త ఏంటి, పాత ఏంటి, ఆ లోపల ఆత్మీయమైన అహంకారం ఉంటుంది చూడండి. వీడు తెలీదు, వీడు పాడలేడు, వీడు చదవలేడు, వీడు ప్రార్థన చేయలేదు. ఈ లోపల ఆత్మీయత విషయంలో ఉండే అహంకారం కూడా ప్రమాదకరమైనది, చాలా ప్రమాదం. ఏమీ తెలియనోడి దగ్గర చాలా ఆత్మీయమైన విషయాలు ఉంటాయి. అన్నీ తెలిసి వీడికి అనుకునే దగ్గర ఏముండదు చూడండి. ఇలాంటి ప్రాంతాల నుంచి నేర్చుకోవాలి. ఈ అహంకారం అనేది ఆఖరి రోజుల్లో మనుషుల్లో చాలా ఎక్కువైపోతుంది. అందుకు పౌలు గారు హెచ్చరిస్తూ సంఘానికి ఇది బోధించని చెప్పి విషయాలను చెప్పాడు. ఈ అహంకారం అనేది లోపల కనుక ఉంటే ఖచ్చితంగా ఈ అహంకారమే దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని ఆపేస్తుంది. అహంకారం అనేది ఉండడానికి వీల్లేదు. ఈ స్వభావం తెలియకుండానే పెరిగిపోతూ ఉంటుంది. పెరుగుతూ ఇది పిల్లలు కూడా వారసత్వం కింద మనం ఇచ్చేస్తాము. మనలో అహంకారం ఉందా, ఇంకా ఎక్కువ అహంకారం పిల్లలోకి వెళ్ళిపోద్ది. వారి తరం ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఈ అహంకారపు స్వభావాన్ని విడిచిపెట్టి ఆ తగ్గింపు స్వభావానికి వద్దాం. ఇది దేవుడు ఇష్టపడిన మార్గం. అహంకారం అనేది దేవుడికి ఇష్టం లేని మార్గము. ఆలోచనలు, అహంకారాన్ని విడిచి ఆ నెమ్మది, ఆ దేవుడిలో ఉన్న ఆ తగ్గింపు స్వభావం మనలో ఉన్నప్పుడే దేవుని రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. లేదా ఆఖరి రోజులో ఉన్నాం కనుక ఈ అహంకార స్వభావంతోనే మనం ఉంటాము. దేవుడు రాకడ వస్తుంది, ఆయన తీసుకెళ్లాల్సిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయి మిగతా వాళ్ళని వదిలేస్తాడు. ఈ విషయంలో జాగ్రత్త పడి అహంకార స్వభావం నుంచి బయటపడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇదిగో బైబిల్ సూటిగా హెచ్చరిస్తుంది ఆఖరి రోజుల్లో ఎలాగుంటుందా అనేది, అంత్య దినాల్లో ఏమవుతుందో అనేది.
ఈ అంత్య దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని చెప్పావు. ఈ అపాయకరమైన రోజుల్లో ఈ అహంకారం అనే ఒక లక్షణము మాలో వచ్చేస్తుంది. అహంకారులు అయిపోతారు మనుషులు అంటున్నాం. ఇదిగో తెలియకుండానే ఈ అహంకారం మాలో ఉందనే విషయం నీ మాట ద్వారా మాకు తెలియపరుస్తున్నావు. చాలా విషయాలు మేము అహంకారులమే ఇప్పటికీ నేటికి కూడా. ఈ అహంకారమైన స్వభావం మాలోంచి తీసివేయమని అడుగుతున్నాం ప్రభు. ఈ మాట విన్న నీ పిల్లలందరినీ చేతికి చెప్పుకుంటున్నాం. ఎక్కడైనా ఇంకా తెలియకుండా ఈ అహంకారమైన ప్రవర్తనతో ఉంటే ఆ అహంకారమైన స్వభావం తీసివేయమని అడుగుతున్నాం ప్రభు. నీ యొక్క మనసుని, నీ యొక్క ఆలోచన ఇవ్వమని అడుగుతున్నాం. మరొకసారి ఇగో మమ్మల్ని ఓన్ని అందరినీ జ్ఞాపకం చేసుకో. వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న అక్కర్లు, ఏ విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, ఏ విషయాలతో శోధించబడుతున్నారో, ఏ విషయాలతో వస్తే బాగుండని ఆశపడుతున్నారో ప్రతి దానికి మీరు తగిన సమయంలో మీరు సమాధానం ఇవ్వమని అడుగుతున్నాం ప్రభు. అనారోగ్యంతో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. కావాల్సిన బలాన్ని ఇవ్వండి, కావాల్సిన శక్తిని ఇవ్వండి తండ్రి. కుటుంబాల్లో నెమ్మది లేకపోతే వారి కుటుంబాల్లో నీ యొక్క మనశ్శాంతిని ఇవ్వమని అడుగుతున్నాను నాయన. మరొకసారి ఊరిని జ్ఞాపకం చేసుకోండి. ఏ తెగులు, ఏ చీకటి, ఎలాంటి ప్రమాదాలు ఏమీ రానివ్వకుండా అన్ని విషయాల్లో మీరు కాచి కాపాడమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.